తర్వాత తీసుకుంటే వేరే వేరే రాష్ట్రాల్లో కూడా మనకి చాలా చోట్ల రామాలయాలు ఉన్నాయి. భారతదేశంలోని 6 లక్షల గ్రామాల్లో దాదాపుగా ప్రతి ఒక్క గ్రామంలో మనకి ఒక రామాలయం ఉంటుంది. ఆ రామాలయం మీద మన గ్రామంలో మనకు ఒక సెంటర్ ఉంటుంది. రామాలయం సెంటర్ అంటే మన ప్రతి ఒక్క గ్రామంలో మన భారతదేశంలో ఫేమస్. కానీ అయోధ్యలో మరి ఇంత గొప్ప ప్రజారంజ పాలకుడైన శ్రీరాముడికి అయోధ్యలో ఎందుకు ఆలయం లేదు? ఆ ఆలయం ఇప్పుడే ఎందుకు జరుగుతుందంటే ఆలయం ఉంది, కాకపోతే ఆలయము 500 సంవత్సరాల పూర్వం మనకి మంచి ప్రాచుర్యం ఉండేది ఆలయము. అది శిథిలావస్థకు వచ్చేసింది. ఆ శిథిలావస్థకు వచ్చిన ఆలయం మీద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం పాలకులు రామాలయం మీద బాబ్రీ మసీద్ నిర్మించారు. ఇది గ్రహించిన బీజేపీ అనుబంధ సంస్థ RSS వారు మరియు విశ్వ హిందూ పరిషత్ వారు, హిందూ మతం అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే 1992 డిసెంబర్ 6వ తారీఖున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ బాబ్రీ మసీదుని విధ్వంసం చేశారు. ఎందుకు విధ్వంసం చేశారు అంటే ఈ ప్రాంతంలో 500 సంవత్సరాలకు పూర్వము ప్రసిద్ధిగాంచిన అయోధ్య రామాలయం ఉండేది. ఈ రామాలయం మీద నాటి ముస్లిం పాలకులు అక్రమంగా ఈ యొక్క బాబ్రీ మసీదును నిర్మించారు కాబట్టి ఈ యొక్క కట్టడాన్ని పూర్తిగా విధ్వంసం చేసి మన యొక్క రామాలయాన్ని సంరక్షించుకోవాలని చెప్పేసి నాటు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ప్రతి ఒక్క హిందూ మరియు రామసేవ కరసేవకులు వీళ్ళందరూ కూడా ఆనాడు 1992 డిసెంబర్ 6వ తారీఖున ఈ యొక్క బాబ్రీ మసీద్ విధ్వంసానికి పాల్పడ్డారు. ఆనాడు మన భారతదేశంలో ప్రధానమంత్రి వచ్చేసి పివి నరసింహరావు గారు, ఆనాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి కళ్యాణ్ సింగ్. అయితే దీనికి నాటి దేశంలోని కొన్ని సెక్యులర్ పార్టీలు, కొంతమంది మతోన్మాదులు దీనికి ఒక మసిబూసి మారేడికాయ చేశారు. ఏమని చేశారంటే అక్రమంగా బాబ్రీ మసీదుని కూల్చివేశారని. అక్రమం కదా అది. ఆ బాబ్రీ మసీదు కూల్చివేత సక్రమమైందండి. ఎందువల్లంటే ఆ ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మించిన ప్రాంతంలో ఒకప్పుడు అది అయోధ్యలో ఉన్నటువంటి ప్రముఖ రామాలయము. ఈ యొక్క బాబ్రీ మసీదు విధ్వంసాన్ని చేసిన తర్వాత రామాలయము బయటపడింది. కానీ కాకపోతే అది 500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం కాబట్టి పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసి సరిగా లేదు ఆలయం. ఇక అప్పటి నుంచి 1992 డిసెంబర్ 6 నుంచి యొక్క బాబ్రీ మసీదు లేదా అయోధ్య రామాలయం కేసు సుప్రీంకోర్టులో జరుగుతూ వస్తుంది. తాజాగా గత సంవత్సరము రామాలయం లేదా బాబ్రీ మసీదు మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. బాబ్రీ మసీదును అయోధ్యలోని రామాలయం మీద అక్రమంగా నిర్మించారు కాబట్టి ఈ యొక్క బాబ్రీ మసీదు విధ్వంసం అనేది సరైన చర్యనే, దీంట్లో ఎటువంటి తప్పు పట్టాల్సిన పని అని చెప్పేసి 5 సుప్రీంకోర్టు జడ్జిల ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పిచ్చిన వాళ్ళ ప్రముఖ వ్యక్తి నేటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు. ఈ అబ్దుల్ నజీర్ గారు గత సంవత్సరం తీర్పిచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. ఇందులో క్లీన్ చీట్ అంటే ఎవరు దోషులు కాదు నిర్దోషులు అని చెప్పేసి కొంతమంది పేర్కొంది. వాళ్ళ ప్రముఖులు ఎవరంటే మనకి మురళీ మనోహర్ జోషి గారు, తర్వాత లాల్ కృష్ణ అద్వానీ, LK అద్వానీ గారు, ఇంకా మరి కొంతమంది ఉన్నారు. వీరిలో ప్రస్తుతము మనకి మురళీ మనోహర్ జోషి గారు ఉన్నారు, LK అద్వానీ ఇద్దరు కూడా మనకి ప్రస్తుతము ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆహ్వాన పత్రిక అందింది. సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో పూర్తిగా అయోధ్య రామాలయానికి ఉన్నటువంటి సంఖ్యలు అన్నీ కూడా తెగిపోయాయి. అయోధ్య అనేది మనకు తీసుకుంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రాంతము. ఎందుకంటే గొప్ప పాలకుడు, ప్రజారంజ పాలకుడు శ్రీరాముడు అంటే సమన్యాయాన్ని అతను న్యాయంగా చేసే అన్నాడు. అతని కాలంలో ప్రజలు చాలా సుభిక్షంగా ఉండేవారు. రాజ్యం మొత్తం కూడా ఒక సువర్ణ యుగంగా ఉండేది. అటువంటి శ్రీరాముడికి మంచి దేవాలయం కట్టించాలని చెప్పేసి ప్రస్తుత మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భావించిన తరుణంలో భాగంగా అతను ఏం చేశాడంటే దేశంలో ప్రముఖ ఆలయాలు చాలా ఉన్నాయి. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో ఉంది. అట్లానే మనకి ఒక మంచి మహోన్నతమైన శక్తి ఉన్నటువంటి యొక్క పరమేశ్వరుడు శివుడికి కూడా మనకి ప్రపంచంలోని అత్యుత్తమ దేవాలయం మనకి ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉంది. వారణాసి దీన్ని పూర్వకాలంలో కాశీ అనేవారండి. శ్రీకృష్ణుడికి తీసుకుంటే మనకి గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఉన్నది. విష్ణుమూర్తి అంశ అయినటువంటి యొక్క పద్మనాభ స్వామికి తీసుకుంటే త్రివేంద్రంలో ఉంది కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఈ విధంగా తీసుకుంటే ప్రముఖ దేవాలయాలకు ధీటుగా మోడీ గారు ఈ యొక్క అయోధ్య రామాలయం కూడా నిర్మించాలని చెప్పేసి భావించారు. సో ఇక భావించింది తరుణంగా అక్కడ ఒక మంచి రామ జన్మభూమి ట్రస్ట్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ దేవాలయానికి అతను పూర్తిగా చర్యల్ని తీసుకున్నాడు. ప్రథమంగా మోడీ గారు చేసిన పని ఏంటంటే ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారితో చర్చలు జరిపి ప్రపంచానికి ఉన్నత శ్రేణి దేవాలయంగా
ఈ యొక్క అయోధ్య రామాలయం ఉండాలని చెప్పేసి అక్కడ భావించి గత సంవత్సరము పనులు ప్రారంభించారు. ఆ పనులన్నీ కూడా పూర్తి అయిపోయి ఇప్పుడు మనకి జనవరి 22న ప్రారంభోత్సవం కాబోతుంది. అయితే ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ యొక్క దేవాలయానికి ఉపయోగించే మొత్తము మెటీరియల్ అంతా కూడా ముఖ్యంగా ఉపయోగించేటువంటి యొక్క స్తంభాలు, రాతి స్తంభాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే మనకి గండకి నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క రాతిని పెకలించి ఆ యొక్క రాతి స్తంభాలను చెక్కి ఈ యొక్క అయోధ్య రామాలను నిర్మించారు. భారతదేశానికి మరియు నేపాల్కి మధ్య ప్రవహించేటువంటి నదే గండకి నది. మన దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బోర్డర్గా ఉంది, అవతల వచ్చేసి మనకి నేపాల్లో ఉంది. పురాణాల్లో కావచ్చు, నెక్స్ట్ శాస్త్రం ప్రకారం తీసుకున్న గండకి నది అనేది చాలా పవిత్రమైన నది మనకి. గత నెల నుంచి బాగా అయోధ్య రామాలయం యొక్క విషయం బాగా మనకి వార్త దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ముఖ్యంగా వార్తాపత్రికలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ఇట్లా అన్ని చోట్ల కూడా మనకి దేశవ్యాప్తంగా మరీ మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ఇది బాగా మంచి బర్నింగ్ టాపిక్ అయిపోయిందండి. డిసెంబర్లో అనౌన్స్మెంట్ చేశారు, మేము జనవరి 22, 2024 సంవత్సరంలో అయోధ్య రామాలయాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ ప్రారంభానికి మొదటి ఆహ్వాన పత్రికను ప్రథమంగా ఎవరికి ఇచ్చారు అంటే మన భారతదేశంలో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయోధ్య రామాలయం కమిటీ వాళ్ళు వెళ్ళి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎప్పుడైతే అతనికి ఆహ్వాన పత్రిక ఇచ్చారో అప్పటి నుంచి ఇంకా దేశవ్యాప్తంగా మంచి ఈ యొక్క సెన్సేషన్ అయిపోయింది. యొక్క రామాలయం, అయోధ్య రామాలయం యొక్క 120 కోట్ల మంది హిందువులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్స్గా, ఒక స్వచ్ఛంద సేవకులుగా మేము ఈ యొక్క దేవాలయము ప్రారంభోత్సవానికి వెళ్తామని చెప్పేసి అందరూ కంకణం కట్టుకున్నారు. స్వామివారికి అభిషేకం చేసి, స్వామివారికి పూజలు చేసి అక్షింతలు ఏర్పాటు చేశారండి. అభిషేకము, పూజలు చేసినటువంటి యొక్క అక్షింతల్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి పనిచేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క అక్షింతలు మనకి చేరాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరియు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మరియు హిందూ ధార్మిక పరిషత్ వాళ్ళు మరియు మఠాధిపతులు ఇట్లా ప్రముఖంగా ఈ 5 సంస్థలు, ఈ 5 బాగా ఈ యొక్క అక్షింతల పంపిణీ కార్యక్రమానికి సంకల్పం చేశారండి. ఎందువల్ల అక్కడ పూజ అయోధ్య రామాలయంలో పూజ చేసిన అక్షింతలు కాబట్టి ఇక్కడ వీళ్ళకి కొంతమంది సామాన్యులు వెళ్ళలేదు కాబట్టి ఆ అక్షింతలు ఇక్కడ వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ అక్షింతలు వీళ్ళు స్వీకరించేసి వాళ్ళ యొక్క కేశాల మీద చల్లుకుంటున్నారు. ఆర్కియాలజీ శాస్త్రాలు చెప్పిన యొక్క సర్వే ఏంటంటే ఈ యొక్క రామాలయము 1000 సంవత్సరాల పాటు చెక్కు చెదరదంటండి. 3024 సంవత్సరం వరకు అంటే 1000 సంవత్సరాల వరకు యొక్క రామాలయంకి ఎటువంటి డోకా ఉండదు. అంతటి దృఢంగా, అంతటి నైపుణ్యంగా యొక్క రామాలయాన్ని నిర్మిస్తున్నారు. చాలా వరకు వ్యూవర్స్ అనుకోవచ్చు 1000 సంవత్సరాలు మనకి అంతటి స్పెషాలిటీ ఏందని చెప్పి. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారము ఏదైనా కట్టడం మనకి 100 సంవత్సరాలు, మహా అయితే 200 సంవత్సరాలు ఉంటాయి. పూర్వకాలంలో రాజులు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయండి, 1000 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఇప్పుడంతటి టెక్నాలజీ లేదు, అప్పుడంతటి దృఢమైనటువంటి యొక్క అప్పట్లో పొల్యూషన్ లేదు కాబట్టి ఉన్నాయి. కానీ ఇప్పుడు పొల్యూషన్ ఉన్నా కూడా మంచి శిలలను తీసుకొచ్చేసి నిర్మించేసి ఒక దృఢంగా, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం యొక్క దేవాలయాన్ని నిర్మించారు. మరి యొక్క దీనికి ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారంటే మనకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక దీనికి రామాలయ జన్మభూమి కమిటీ ద్వారా ఒక ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. అట్లానే దర్శన సౌభాగ్యం జనవరి 22వ తారీఖు మోడీ గారు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ప్రతి ఒక్క సామాన్య భక్తుడు కూడా యొక్క దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు. మన తిరుమల తిరుపతి దేవస్థానం లాగా. మన భారతదేశంలోని మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం ఏంటంటే ఇప్పటి వరకు మనకి కాశీ లేదా వారణాసి. ఇప్పుడు ఈ యొక్క రామాలయము ప్రారంభోత్సవంతో, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంతో మనకి ఈ యొక్క దేవాలయం కూడా కాశీ లేదా వారణాసి దేవాలయానికి సమాంతరంగా గొప్ప ప్రసిద్ధి పొందిద్ది. మరి యొక్క రామాలయంకి ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ గారు జనవరి 22వ తారీఖు చేస్తున్నారు. మరి ఆయన ఒకరే దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నారంటే లేదండి, భారతదేశంలోని అందరు ప్రముఖులకు, అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపించారండి. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి పంపించారు, కానీ ఆమె తిరస్కరించారు, నేను రావట్లేదని చెప్పేసి. అట్లానే మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పంపించారు, ఉపరాష్ట్రపతి పంపించారు, దేశంలోని ప్రముఖుల గవర్నర్లకి, ముఖ్యమంత్రులకి, ఇట్లా దేశంలోని ప్రముఖులందరూ కూడా మన భారతదేశంలో ఈ యొక్క అయోధ్య రామాలయం కమిటీ వారు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎప్పుడే ఇంత గొప్ప చర్చ జరిగిందండి? లేదు. స్వాతంత్రానికి పూర్వం ఉంటే ఉండొచ్చు, కానీ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన భారతదేశంలో ఒక హిందూ దేవాలయానికి, ఒక దేవాలయానికి ఇంత గొప్ప క్రేజు, ఇంత గొప్ప ప్రశస్తి, ఇంత గొప్ప చర్చ ఏ దేవాలయానికి జరగలేదండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మిస్తున్నటువంటి ఒక అతిపెద్ద దేవాలయము, ఒక విశిష్టత గల దేవాలయం ఏదంటే మనకి అది అయోధ్య రామాలయమే. ఇంకొక విషయం ఏంటంటే
ఈ యొక్క రామాలయానికి కొన్ని వేల కోట్ల మనకి విరాళాలు వచ్చినాయండి స్వచ్ఛందంగా. గౌతమ్ అదానీ గారు, ముఖేష్ అంబానీ గారు, ఇట్లా ప్రముఖ కార్పొరేట్ సంస్థలు మరియు కొంతమంది సంఘ సంస్కర్తలు, కొంతమంది ప్రముఖులు ఈ యొక్క రామాలయానికి విరివిరిగా విరాళాలు ఇచ్చారండి. ఈ విరాళాలతోటి చాలా వరకు ఈ యొక్క నిర్మాణం జరిగింది. ఇంకొక మనం చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, చాలా పారదర్శకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సలహాల మేరకు ఈ యొక్క నిధులను చాలా జాగ్రత్తగా దేవాలయ నిర్మాణానికి ఉపయోగించాడు. అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాలు మనకి ఎంత మిగిలినాయి అంటే 3,000 కోట్ల రూపాయలు మిగిలినాయి. ఇవి యొక్క 3,000 కోట్ల రూపాయలు ఏం చేస్తారంటే మనకి భవిష్యత్తులో ఈ రామాలయానికి లేదా వేరే ఏదైనా పవిత్రమైన కార్యక్రమాలకి ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా దేవుళ్ళు అంటే బ్రాహ్మణులండి, కానీ శ్రీరాముడు క్షత్రుడైనా కూడా బ్రాహ్మణ దేవులకి సమానంగా ఇతను ఒక గొప్ప కీర్తి ప్రతిష్టతను ఇతను మనగూర్చుకున్నాడు. తెలంగాణ మన రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో శ్రీరామనవమి జరుపుకోవడానికి భద్రాచలంకి ధీటుగా ఒక రామాలయాన్ని ఎంపిక చేశారండి. ఆ రామాలయం ఎక్కడుందంటే మనకి కడప జిల్లాలో ఉందండి. కడప జిల్లాలో ఆ రామాలయం పేరుందండి ఒంటిమిట్ట దేవాలయం, ఒంటిమిట్ట రామాలయం అండి. కొంతమందికి రావచ్చు సందేహం, మరి అయోధ్య రామాలయానికి వెళ్ళాలంటే ఎలాగ చేరుకోవాలంటే మనకి జీటీ ఎక్స్ప్రెస్ మనకి విజయవాడ నుంచి, ఆ ఎక్స్ప్రెస్ ద్వారా మనము ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యకి చేరుకోవచ్చు అండి. అక్కడ అయోధ్యలో మన తెలుగు వారి యొక్క సత్రాలు ఉంటాయి, కార్యాలయాలు ఉంటాయి. అక్కడ ఉచిత బస్సు ఉంటుంది మనకి. ఆల్రెడీ మనకు కొంతమంది మనకు తెలుగు వాళ్ళు సత్రాల వాళ్ళు అక్కడ అనౌన్స్మెంట్ చేశారు, ఉచితంగా మేము బస్సు కల్పిస్తామని చెప్పేసి అందరూ దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తీసుకుంటే అయోధ్య రామాలయాన్ని మనం తీసుకుంటే ఒక మహోన్నతమైన ఆధునిక కాలంలో, ముఖ్యంగా చెప్పాను కండి, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి గొప్ప దేవాలయాన్ని, ఒక గొప్ప దేవాలయము అంటే మనకి పూర్వకాలంలో చక్రవర్తులు రాజులు నిర్మించినటువంటి దేవాలయం ధీటుగా స్వతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అతి గొప్ప అటువంటి నిర్మాణం, అటువంటి దేవాలయ నిర్మాణం ఏదైనా ఉందంటే అది ఏంటంటే ఒకే ఒక్క అయోధ్య రామాలయమే. థ్యాంక్ యూ వ్యూవర్స్.